CMR Shopping Mall grand opening on 10th September in Miapur. ఈ కిష్కింధపురి అంటే మీరు అన్నట్టుగా మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి? ఈ సినిమా నేను చేయాల్సిందే అని అనుకున్న పాయింట్ ఏంటి అసలు? కథ సార్, కథ. అండ్ డెఫినెట్గా నేను కౌశిక్ రోషన్కి కథ చెప్పినప్పుడు నన్ను చాలా హుక్ చేసింది, చాలా ఎడ్జ్ ఆఫ్ సీట్లా అనిపించింది. నేను నరేషన్ అంటే కౌశిక్ చాలా మంచి నరేటర్, కథను చాలా అసలు కళ్ళకు కట్టినట్టు చెప్తాడు. ఎట్ ది సేమ్ టైం నేను కథ వినగానే అలా భలే చేశాడు. అండ్ మన హారర్ సినిమా అంటే మనకి ప్రతి ఒక్కరికి ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా, అవన్నీ బ్రేక్ చేశాడు. అంటే ఒక రేడియోతో భయపెడతాడు, అంటే ఒక సౌండ్ తోటి భయపెట్టచ్చు, ఓకే నైస్. విజువల్గా కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు ఆడియన్స్కి, ఓకే నైస్. అంటే మనోడు ఒక కొత్త వరల్డ్ ఇప్పుడు కిష్కింధపురి సార్ ఈ ఊర్లో జరిగే కథ సార్, అది నాకు భలే ఎగ్జైటింగ్ అనిపించింది. సో మనం ఎంతైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం కార్ నెంబర్ ప్లేట్ల నుంచి, మీరు మా ట్రైలర్లో కూడా కార్ నెంబర్ ప్లేట్ కేపీఆర్ అని ఉంటుంది. సో అక్కడి నుంచి మా డీటెయిలింగ్స్ కానీ, మాకు ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ, వెళ్ళి కొత్త వరల్డ్ చూడడానికి కానీ, సెట్ పరంగా కానీ ఇట్ వాజ్ వెరీ ఎగ్జైటింగ్ ఫర్ అస్. సో అదే ఎగ్జైట్మెంట్ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు అని గట్టిగా నమ్మాను. సో ఆ కాంటెంట్ డ్రైవ్ అవ్వచ్చు, హారర్ ఎలిమెంట్ అవ్వచ్చు, విజువల్గా, సౌండ్గా, టెక్నికల్గా అన్నింటిలో హై ఉంటుంది సార్. సార్ ఇప్పటివరకు చాలా టైప్ ఆఫ్ హారర్ మూవీస్ వచ్చినాయి, అంటే ఆల్మోస్ట్ హారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. బట్ ఈ టైంలో మళ్ళీ ఒక హారర్ మూవీతో రావటం అంటే ఖచ్చితంగా కంటెంట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండవు. సో ఈ సినిమాలో ఆ స్ట్రాంగ్ కంటెంట్ ఏమనుకుంటున్నారు? ఎంటర్టైన్మెంటా, ఎక్స్పీరియన్సా? వాట్ ఇస్ మన దాంట్లో పిచ్ కామెడీ అయితే ఉండదు సార్, వెరీ ఆర్గానిక్ కామెడీ. అది కూడా ఫస్ట్ 20 minutes ఉంటుంది, ఫస్ట్ 20 minutes హాఫ్ అవర్. తర్వాత కథలోకి మీరు స్టార్ట్ అయిన తర్వాత, దాని ముందు కథలో మీకు ఫస్ట్ నుంచి కథలో స్టార్ట్ అయిపోతారు. బట్ ఇంకా ప్రాపర్ ఎప్పుడైతే మీకు ఆ రేడియోలో వాయిస్ స్టార్ట్ అయినప్పటి నుంచి, సువర్ణమాయ రేడియో స్టేషన్కి వెళ్ళినప్పటి నుంచి, ఆ వాయిస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా సినిమా డ్రైవ్ మారిపోతుంది. ఇంకా మిమ్మల్ని డివేట్ చేయట్లా. మీరు ఇంకా అసలు ఓ హారర్ సినిమా అలా కూడా తీయచ్చా అని మీరు డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు సార్. మీరు బాగా ఒప్పుకున్నారండి కదా, మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయరని మీరు డెఫినెట్గా మీరే నాకు రేపు ఫోన్ చేస్తారు. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ దట్ కాల్. ఎందుకంటే మేము ఈ సినిమా ప్రయత్నించింది మన మీడియా వాళ్ళ కోసం కూడా అండి. నేను ఎప్పుడు మన మీడియా వాళ్ళని కూడా నేను నమ్ముతానండి. మన మీడియా వాళ్ళు అంటే కూడా మన అందరం ఒకటే ఫ్యామిలీ అండి. ఎందుకంటే నేను ఈ 4 ఏళ్ళు మీ దగ్గర లేకపోవడం తెలియలేదేమో, కానీ నేను ఎప్పుడు క్రిటిక్స్ వాళ్ళని కూడా వాల్యూ చేస్తాను. ఎందుకంటే ఒక సినిమాని మన అందరం భుజాల మీద వేసుకుంటే నా సినిమా జనాల వరకు రీచ్ అవుతుంది. ఇప్పుడు రాక్షసు సినిమా అనే 3 ఇచ్చారు సార్ రేటింగ్, అందరు చాలా బాగా ఇచ్చారు, యూనో రివ్యూస్ కానీ అన్నీ. సో దానివల్ల ఆ సినిమా ఏ స్థాయికి వెళ్ళిందో నాకు తెలుసు. సో ఒక్కసారి మీరందరూ కూడా ఆ సినిమాను ఓన్ చేసుకొని సినిమా బాగుందిరా అని మీరు కనుక పెట్టారనుకోండి, దానివల్ల ఒక 1000 టికెట్లు 100 టికెట్లు తెగుతాయి. అండ్ దానివల్ల మాకే ప్లస్ కదా సార్, 10 మంది సినిమా చూస్తే మాకు మంచిది. అండ్ మీ అందరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. మీ అందరికి ఫోన్ పట్టిన టైం కూడా ఇవ్వకూడదు. మీ అందరికి ఆ దృష్టి కూడా మొత్తం సినిమా వెండి తెర మీద ఉండాలి. మిమ్మల్ని 2 hours హుక్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాను సార్. యూనో ఆడియన్స్, క్రిటిక్స్, మీడియా వాళ్ళు, సినిమా లవర్స్, నా అభిమానులు, నన్ను ఇష్టపడే వాళ్ళు అందరినీ ఈసారి మెప్పించాలనేది ఫిక్స్ అయ్యాను. ఈ సినిమాతో అసలు మీ డైరెక్టర్ గాని మీరు ఎక్కడ దొరకరు, ఎక్కడ దొరకం, అదేది జాగ్రత్త తీసుకున్నాం. అది టైం ఇవ్వలేదు మీకు ఈసారి. 2 hours 5 minutes సార్ సినిమా, చాలా క్రిస్ప్ రన్ టైం, టపా టపా పరిగెడుతుంది. జనరల్గా మీరు అంటే మీ సినిమా రిజల్ట్ ఫీడ్బ్యాక్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు సార్? ఫస్ట్ ఫీడ్బ్యాక్, జెన్యూన్ రిపోర్ట్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు? మన రివ్యూస్ ఫాలో అవుతారా లేకపోతే ఎలా? అన్ని ఫాలో అవుతాను సార్. నిజం చెప్పాలంటే ఫస్ట్ నా ఫ్రెండ్స్ షో ముందే వేసేసుకుంటా. నాకేం పెద్ద, మీరు భైరవం కూడా చూసారు, నేను ముందే సక్సెస్ సెలబ్రేషన్ చేసేసుకుంటున్నా. అదొక కొత్త ట్రెండ్ లా స్టార్ట్ చేసేస్తాను నేను. ఎందుకంటే దట్ ఈస్ వాట్ మై అల్టిమేట్ హ్యాపీనెస్ సార్. నా సినిమా మొత్తం అయిపోయి ఫస్ట్ కాపీ రెడీ అయిపోయాక నా ఫ్రెండ్స్ అందరు, నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరినీ ప్రసాద్లా పిలుచుకుంటా. అది నేను ఐ థింక్ 25 ఏళ్ళ నుంచి మా ఫాదర్ ప్రొడక్షన్ కూడా అదే ఫాలో అవుతున్నట్టున్నారు. నేను కూడా అదే ఫాలో అవుతుంటే స్టార్ట్ అయిపోయింది. ప్రసాద్ ల్యాబ్లో షో వేసుకుంటాం, మా ఫ్రెండ్స్ అందరూ చూస్తాం, హ్యాపీగా ఫీల్ అయ్యి తర్వాత నెక్స్ట్ ఇంకొక 4-5 days సినిమా రిలీజ్ అవ్వచ్చు. ఇంకా తర్వాత దాని రిజల్ట్ ఏంటనేది మీడియా వాళ్ళ ద్వారా నుంచో, ఆడియన్స్ ద్వారా నుంచో, నా చుట్టుపక్కల వాళ్ళని తెలుసుకుంటాను అంతే. బట్ అందరు ఒపీనియన్ తీసుకుంటాను, అందరూ వింటా. కరెక్టే అంటే కరెక్ట్. అండ్ నాకు భైరవం కొన్ని చెప్పారు, ఫస్ట్ హాఫ్ మాకు స్లో అనిపించింది, కరెక్ట్. మేబీ నాకు ఆ మూమెంట్లో అనిపించలేదు. ఎందుకంటే సినిమా ప్రాసెస్లో ఏంటంటే సార్, మనం నిజం చెప్పాలంటే పక్క సినిమాలు బాగా జడ్జ్ చేయగలుగుతా, మన సినిమా మనం జడ్జ్ చేసుకోలేము సార్. ఎందుకంటే మనం తెలియకుండా దాని మీద ఒక 10-15 సార్లు చూసేసుకుంటాం. మన తెలుగు మనకు కథ తెలుసు, రోజు మనమే పని చేస్తుంటాం ఆ సినిమా మీద. దాని రిజల్ట్ మన చేతుల్లో మనం అయితే గ్రహించలేం. నేను వేరే సినిమాలు ఈజీగా జడ్జ్ చేయగలుగుతా. ఫర్ ఎగ్జాంపుల్ లోకా అనే సినిమా ఉంది,
మీరు నమ్మరు, ఆ మలయాళం ట్రైలర్ వచ్చినప్పుడు టీజర్ వచ్చినప్పుడే విత్ ఇన్ హాఫ్ అన్ నేను కౌశిక్ పంపించా మన కృష్ణపూర్ డైరెక్టర్కి. కౌశిక్ బలం ఉంది కదా ఇదే అంటే, ఇదే వర్కౌట్ వద్దు, సూపర్ సినిమా చూడన్న. అలా చెప్పేస్తారు భయ, అంత కాన్ఫిడెంట్ ఎలా ఉన్నారన్న, నువ్వు చూడి సినిమా వర్కౌట్ వద్దన్న. ఇప్పుడు దే ఆర్ రేవింగ్ అబౌట్ ఇట్ కదా సార్. ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు సపోర్ట్ చేస్తే నా సినిమా ఏ లెవెల్కి వెళ్తుందో మన అందరు తెలుసు కదా. సో అట్లా అంటా నేను. సినిమా బాగుంటే అందరూ ఎంకరేజ్ చేస్తారు సార్, బాగాలేనప్పుడు మనం ఓవర్ ఎక్స్ప్రెషన్ పెట్టుకోకూడదు. కానీ ఆ తప్పులు మనకు తెలియదు సార్, అప్పుడు టూ లేట్, మన చేతిలో ఏమి ఉండదు. దీన్ని బట్టి చూస్తే మీరు మంచి జడ్జ్మెంట్ ఉంది మీలో. ఉంది కానీ అలా అని చెప్పి మనం మనం చెప్పలేము సార్. ఏది ఇప్పుడు మన సినిమా ప్రాసెస్లో పనిచేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే మనకు తెలియని ఒక ప్రేమ ఏర్పడిపోతుంది సార్. అది ఒక మన బేబీ అయిపోతుంది. దాన్ని మనం ఎంత బాగా నర్చర్ చేయాలో అంత బాగా నర్చర్ చేస్తాం. ఏవో చిన్న చిన్న తప్పు కూడా మనం వదిలేస్తాం. ఇప్పుడు పక్కనోడు మీరు అంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ చాలా మంది అంటారు, అరే మన పిల్లోడు తప్పు చేస్తే తెలియదురా, పక్కనోడు పిల్లోడు మట్టికి ఆడు పెద్ద అల్లరోడు, మనోడు కూడా అల్లరోడు అయి ఉంటాడు. కానీ మనం బయటికి చెప్పలేము. మనం దాన్ని నర్చర్ చేసి అల్లరి కాకుండా కొంచెం మంచిగా చేద్దాం ట్రై చేస్తాం. అంతే అవుతుంది సార్ మాకు కూడా. సినిమా అంటే అంతే. అంటే సినిమాకి వేరియేషన్ చూపిస్తున్నారు, క్యారెక్టరైజ్గా డిఫరెంట్ క్యారెక్టర్స్ తీసుకుంటారు. భైరవంలో చూస్తే ఒక రూటెడ్ క్యారెక్టరు, ఆ క్యారెక్టరైజేషన్ కూడా అందరికి బాగా నచ్చింది. ఈ సినిమాలో అంటే ఇంతకుముందు చేసిన సినిమాలతో పోల్చుకుంటే క్యారెక్టరైజేషన్ ఎలాంటి డిఫరెన్స్లో పోతుంది? కొత్తగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఏం కనిపించబోతున్నాడు ఈ సినిమాలో? ఆయనలో కొత్త యాంగిల్ ఏదైనా ఓపెన్ అవుతుంది? డెఫినెట్ గా సార్. అంటే వెరీ సటిల్ పర్ఫార్మెన్స్. అంటే ఇప్పటి వరకు ఒక క్లైమాక్స్ లో మీకు ఎందుకు అనేది తెలుస్తుంది అది, బట్ అది కాకుండా మీరు సినిమా త్రూ అవుట్ ద ప్రాసెస్ ఒక మంచి కాన్సెప్ట్ సినిమా చేశాడు రా. ఇప్పుడు రాక్షసుడు అప్పుడు నాకు అదే వచ్చింది, ఒక మంచి కాన్సెప్ట్, మంచి కాంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ చేశాను అని. అలానే ఇప్పుడు కూడా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా భలే పట్టుకున్నారే, మనకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందని డెఫినెట్గా ఫీల్ అవుతారు. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా మీ అందరి ఫీడ్బ్యాక్ కోసం వెయిటింగ్. బట్ ఐ ఫీల్ సార్, నేను ఏ సినిమా అయినా నేను నా 100% ఎఫర్ట్ అయితే పెడతాను సార్. మీరు నా కష్టం అయితే మీరు నా ఏ సినిమానే చూసుకోండి, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు నాకు కష్టం అయితే నా ప్రతి ఫ్రేమ్లో మీకు కనిపిస్తుంది. నేను ఎప్పుడు దేని లైట్గా అయితే తీసుకోండి. అంటే ఈ సినిమాకి పర్టికులర్గా థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయాలన్నంత విజువల్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎలా ఉండబోతుంది? మైండ్ బ్లోయింగ్ ఉంటుంది సార్. సార్ మీకు సింపుల్ లాజిక్ చెప్తా. కాంజరింగ్ సినిమా నాకు చాలా ఇష్టం సార్. నేను ఫస్ట్ పార్ట్ చాలా చూసాను. మీరు నమ్మరు, చిన్నప్పుడు హారర్ సినిమా చాలా భయం. ఈవిల్ డెడ్ లాంటి సినిమా చూసినప్పుడు పక్కన ఒక 5 ఇటు పక్కన మా కజిన్స్ 5 వేసుకొని చూసేవాడిని. అండ్ అదే కాంజరింగ్ సినిమా నేను థియేటర్ చూసి చాలా భయపడ్డా. అదే కాంజరింగ్ మళ్ళీ ఇంట్లో చూస్తే నాకు ఇదేంటి ఈ షాట్ని ఎందుకు భయపడ్డా, ఈ షాట్ అంత భయంకరంగా ఏం లేదు, చాలా సింపుల్గా ఉంది, మామూలు డోర్ తీసారు కదా. కానీ అక్కడ వాడు డోర్ తీస్తాడంటే మనకు ఒక ఎగ్జైట్మెంట్, ఒక భయం, అది దెయ్యం వస్తుందేమో అని అదొక కిక్ సార్. ఇప్పుడు కొన్ని సినిమాలు అంటారు చూడండి, 10 మందితో భయపడుతూ చూస్తే కిక్ వేరు, థియేటర్కి వెళ్ళేది అంటే అదేదో మన జూలైలో ఒక సినిమా డైలాగ్ ఉంటుంది చూడండి, హర్రర్ సినిమాలు భయపడతా అని చెప్పి హర్రర్ సినిమా చూడడం మానేస్తామారా, థియేటర్కి వెళ్తాం మానేస్తామారా, వెళ్తాం అంతే. అలాగా బేసిక్గా మీకు హారర్ సినిమాలు అంటే ఇష్టమా ఫస్ట్ నుంచి? అసలు నా కౌశిక్ హారర్ సినిమా చెప్పలా, చెప్పుంటే అసలు ఈ సినిమా కూడా వచ్చేది కాదు, నేను ఇక్కడికి వచ్చిన వాడు కూడా కాదేమో. నిజంగా నాకు అదొక్క స్పేస్ సినిమాలు ఎందుకో సార్, హారర్ సినిమాలు అంటే ఏముంటదిలే, టేక్ ఫర్ గ్రాంటెడ్ లాగా, ఆ జానర్ ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా. పిల్లలకి మనం కాంచన గంగ చేసాం కదా సార్, మన ప్రొడక్షన్ లో కూడా లారెన్స్ గారు ఎప్పుడైనా చేయొచ్చు కదా. ఇప్పుడే కంగారంటే ఆ స్పేస్ మనం ఎక్స్ప్లోర్ చేయాలి, మిగతా స్పేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను ఇంకా కౌశిక్ ఇప్పుడు కొంతమంది థియేటర్లో వస్తుంటే సర్వైవల్ థ్రిల్లర్ అలాంటిదని ప్లాన్ చేయొచ్చు కదా. మన మంజుబోల్ బాయ్ చూసినప్పుడు సర్వైవల్ థ్రిల్లర్ ఇలాంటివి ఏమైనా కొత్తగా ప్లాన్ చేయొచ్చు కదా, ఇలాంటివి అడుగుతుంటా. బట్ కౌశిక్ నన్ను సెట్లో కలిసాడు. సెట్లో కలిసి ఒక 20 days తర్వాత నేను కథ విన్నా. సో నాకు హారర్ మిస్టరీ అని చెప్పలేదు, థ్రిల్లర్ అని చెప్పాడు. స్టార్ట్ చేశాడు కథ. హాఫ్ అవర్ తర్వాత నాకు భయం వేస్తుంది, ఈ క్యాండిడేట్ ఏం చెప్తున్నాడు ఏంటి, సర్లే మళ్ళీ బాగోదు, రూడ్గా ఉంటుంది అంటే అప్పుడు ఒక సినిమా తీసిన డైరెక్టర్ కదా సార్, రూడ్గా ఉంటుంది మనం వాళ్ళని చెప్తుంటే మళ్ళీ బాగోదు అని చెప్పి వెంటనే నాకు కానీ భలే అనిపించింది సార్. అంటే హారర్ సినిమాలో ఇన్ని ఎలిమెంట్స్తో కూడా మనం భయపెట్టచ్చు, కొత్త ఎలిమెంట్స్ భయపెట్టచ్చు, ఇంత కథ ఉంటుందా, ఇంత కథాబలం ఉంటుందా అని మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారు సార్. మీరు నిజంగా మీరు డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ అయ్యాక సాహు గారికి, కౌశిక్కి నాకు కాల్ చేస్తారు. అదైతే నేను గ్యారంటీ చెప్తాను. ఎందుకంటే
ఈ సినిమాని బిలీవ్ చేయడం ఒక ఎత్తు, కౌశిక్ ఇలాంటి థాట్ రావడం ఒక ఎత్తు, మా పర్ఫార్మెన్సెస్ ఈ సినిమా చాలా జాగ్రత్తగా చేయాలి అదొక ఎత్తు. సో ఇవన్నీ భలే కుదిరే అంటారు.